నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. వెయిల్లో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు ఊహించినటువంటి ఖర్చులు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదృష్టం ఏంటంటే వ్యర్థమైన ఖర్చులు కాకుండా అభివృద్ధికి ఉపయోగపడేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు పాటుపడటం అనేది జరుగుతుంది. అందుకోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారాలకి ఉద్వాసం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇతర వ్యాపారాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు బాగున్నాయి. బంధువులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలంగానే ఉన్నాయి. స్నేహితులు తప్పుడు పనులు చేయటం, ఇబ్బందుల్లో పడటం, రక్షించమని కోరటం ఇది మామూలు అయిపోతుంది. వాళ్ళని రక్షించగా తప్పనటువంటి పరిస్థితి. వాళ్ళ కోసం మీ యొక్క పలుకుబడిని ఉపయోగించాల్సి వస్తుంది. డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి దిక్కుమాని పనులు ఎందుకు చేశారని అడిగితే నువ్వు ఉన్నావని చెప్పి చేశామని చెప్పని అంటారు. అలాంటి స్నేహితుల్ని మార్చడానికైనా ప్రయత్నించండి. లేకపోతే వాళ్ళతోటి మాట్లాడటమైనా మీరు మానుకోండి. ఎందుకంటే పదే పదే మీ యొక్క పలుకుబడిని ఇలాంటి చిల్లర స్థాయి వాటికి ఉపయోగించడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంటుంది. చక్కగా చదువుకుంటారు. కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఇప్పటికే విభేదాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా విడిపోవటం అనేది కూడా జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే వర్తిస్తుంది కానీ అందరికీ కాదు. ఆ రకమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫలితం అనేది చెప్పబడింది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కోరిక నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం ఉన్న వాళ్ళకి వేరే చోట స్థిరాస్తుల్ని కొనుగోలు చేయగలుగుతారు. అదేవిధంగా గణపతి పూజ సెప్టెంబర్ 5వ తారీఖు నాడు వస్తుంది. ఘనాతి ఘనంగా చేయండి. మీ శక్తి కొద్దీ చేయండి. మీ భక్తి కొద్దీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గణపతి స్వామివారికి ఉండ్రాళ్లతోటి పూజ చేయటం వల్ల, ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 9 రకాల పండ్లు స్వామివారికి అర్పించాలి. అదేవిధంగా విశేషమైనటువంటి ద్రవ్యాలతో స్వామివారిని అర్పించాలి. గరిక స్వామివారికి ఎంతో ఇష్టం. ఆ గరికతో కూడా పూజించవచ్చు. అదేవిధంగా గణపతి మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గణపతి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని చేయవచ్చు. ఆల్రెడీ ఉపదేశం ఉన్నవాళ్ళు మరింతగా పురస్కరణ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ గణపతి పూజ మీరు బాగా చేయటం వల్ల ఇంటికి మంచి కళ ఏర్పడుతుంది, ఐశ్వర్యం ఏర్పడుతుంది. ఉన్నటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అదేవిధంగా ధనాకర్షణ, జనాకర్షణ వ్యాపారం ఏర్పడుతుంది. ఎడంవైపు తొండం ఉన్నటువంటి వినాయకుడిని అర్చించడం వల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దాని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా సామాజిక సంబంధమైన విషయాల్లో కూడాను, యూనియన్ కార్యక్రమాల్లో కూడాను, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో గాను మీరు చాలా చక్కగా పాల్గొని మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి సానుకూలమైనటువంటి గౌరవాన్ని, అవార్డుల్ని, రివార్డుల్ని పొందగలుగుతారు. ఏనాడో చేసినటువంటి కృషికి ఇప్పుడు ఫలితం రావడం అనేది మీకు ఆనందంగాను కోపంగానూ ఉంటుంది. ఇన్నాళ్ళు నన్ను సమాజం గుర్తించలేదు ఏమిటి, మనం ఎన్ని రకాల మంచి పనులు చేశాం, ఎటువంటి ఘనత మనం సాధించాం, నాకు కులం లేకపోబట్టే కదా నన్ను ఎవరు గుర్తించండి, నాకు మతం లేకపోబట్టే కదా నన్ను ఎవరు గుర్తించండి అనేటువంటి బాధ మీ మనసును ఆవరిస్తుంది. సంభాళించుకోవాలి, తప్పదు. నడుస్తున్నటువంటి సమాజం ఎలా ఉందో ఆ విధంగానే మనం నడవాలి తప్ప మరో రకంగా మనకు నడిచేటువంటి అవకాశమే లేదు. ఇది కలియుగ ధర్మాన్ని అనుసరించి ఈ రకమైన ఇబ్బందులు ప్రతి వాళ్ళకే ఏర్పడుతుంటాయి అనేటువంటి భావన మనసులో పెట్టుకొని ఏమాత్రం మీరు ఇబ్బంది లేనటువంటి మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పునర్వివాహం జరుగుతుంది. అదేవిధంగా మగపిల్లలకి పెళ్లిళ్ళు కానటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా ఆచింత కూడా ఈ వారం తీరిపోయే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విలువైనటువంటి ఆభరణాలని, విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయాలని చెప్పని మనసులో సంకల్పిస్తారు.
దానికోసం మంచి రోజుల కోసం ఎదురు చూస్తారు. ఈ తులారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.